హలో నమస్తే. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. ఓఎన్బిఏ వ్యవసాయ విధానంలో రైతు అదృష్ట సంఖ్య 16 మూలకాల గురించి తెలుసుకుంటున్నాం. 16 మూలకాల్లో సూక్ష్మ ధాతువుల్లోని కాపర్ పాత్ర ఏంటి, మొక్క జీవన క్రమంలో అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి మనకు చెప్తున్న ప్రతిభ బయోటిక్ ఎండి రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, కాపర్ పాత్ర గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మెగ్నీషియం మాట్లాడడం, కాల్షియం మాట్లాడడం, సల్ఫర్ మాట్లాడడం, జింక్, ఫెర్రస్. ఇప్పుడు కాపర్ పాత్ర ఏంటి మొక్క జీవన క్రమంలో అనేది ప్లీజ్. ఈ కాపర్ పాత్రని మనము మొక్క జీవన చక్రంలో కంటే ముందు ఒకసారి భూమిలో దీని ఉపయోగం గురించి ఒకసారి చర్చించుకొని విత్తనం పెట్టక ముందే సో తర్వాత మనము మొక్కలో దాని పాత్ర ఏందో తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం, భూమిలో మనకు బూడిద తెగులు, బూజు తెగులు లాంటి తెగులు వచ్చినప్పుడు సల్ఫర్ ప్రొటెక్ట్ చేస్తుంది, రాకుండా చేస్తుంది అని చెప్పేసి, తర్వాత మొక్కలో కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తారని చెప్పేసి, అలాగే ఆ తెగుళ్ళని, ఆ బూడిద తెగులు, తర్వాత ఆ బూజు తెగులు లాంటి వాటిని అరికట్టడంలో కాపర్ పాత్ర కూడా ఉంటుంది అన్నమాట. సో సల్ఫర్ ఎలా తెగులు మందుగా పనిచేస్తుందో, కాపర్ కూడా అంతే స్థాయిలో ఒక తెగులు మందుగా పనిచేస్తుంది. రెండు రకాల డిసీజెస్ పైన. మనము మన పెద్దలు ఇంతకుముందు జొన్నలు, రాగులు ఇవి విత్తాలంటే ఏం చేసేవాళ్ళంటే తుత్తునాగము, మైలుతొత్తు అని పిలిచేవాళ్ళు. మనం నీలి రంగులో ఉంటుంది, క్రిస్టల్స్ లాగా. దాన్ని పగలగొట్టేసి నీళ్ళలో కలిపి ముందు రోజు సాయంత్రము ఆ విత్తనానికి కోటింగ్ ఇచ్చేవాళ్ళు. తుత్తునాగం అంటే కాపర్ సల్ఫేట్. అది మన వాళ్ళు ఎక్కువ మైలుతొత్తు అని పిలుచుకుంటారు, కొంతమంది తుత్తునాగం అని పిలుచుకుంటారు, కానీ ఎక్కువ మైలుతొత్తు అనే పదం వాడతారు అన్నమాట. సో ఈ కాపర్ సల్ఫేట్ ఎందుకు వాడేవారంటే, అప్పుడు ఎప్పుడైతే మనం విత్తనం వేసామో భూమిలో, దాని చుట్టూ మళ్ళీ బూజు తెగులో, బూడిద తెగులో రాకుండా, అది కుళ్ళిపోకుండా ఉండడం కోసం ఈ కాపర్ సల్ఫేట్ వాడతారనమాట. సో ఈ కాపర్లోనే కాపర్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, రెండు ఉంటాయి. కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్లో కాపర్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. సో రెండు వస్తున్నాయి ఒకే దాంట్లో. సో అందువల్ల అప్పుడు మనకు కాపర్ సల్ఫేట్ వాడేవాళ్ళు. సో రెండు కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇప్పుడు మన వాళ్ళు దాన్ని మర్చిపోయారు. అంటే అప్పుడు ఏందో వాళ్ళు లేక వాడారేమో అనుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకు రకరకాలు వచ్చాయి, అవి చేద్దాం, ఇవి చేద్దాం, ఏదో చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యమైనది సహజంగా వాటిని ఆపే శక్తి ఈ రెండింటికి ఉంటుంది, కాపర్కి, సల్ఫర్కి. సో మనకు భూమిలో ఈ రెండు ఉంటే మనకు మొలక శాతం పెరుగుతుంది. విత్తనం ఏదైతే ఉందో, మనం భూమిలో పెట్టిన విత్తనం ఏదైతే ఉందో, అది కుళ్ళిపోకుండా ఆరోగ్యంగా అది మొలకగా మారి పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో భూమిలో వచ్చేటువంటి తెగుళ్ళల్లో చాలా రకాలు ఈ కాపర్, సల్ఫర్ ఉన్నంత వరకు చాలా వరకు రాకుండా ఉంటాయి భూమిలోనే. సో ఇవి భూమిలో లోపించినాయంటే బూడిద తెగులు, బూజు తెగులు ఈజీగా వచ్చేస్తుంటుంది అనమాట. సో అవి భూమిలో సమృద్ధిగా ఉంటే మనకు అసలు ఆ తెగుళ్ళు అనేవి, ఆ రెండు తెగులు ఏదైతే అనుకుంటున్నాం మనం, బూడిద తెగులు, బూజు తెగులు, ఇవి ఆ తెగులు రాకుండా ఇవి ముందుగానే అరికడతాయి. సో భూమిలో వీటి పాత్ర అలా ఉంటుంది. మొక్క పుట్టక ముందు నుంచే దాని ఉపయోగం ఉంది. సో తర్వాత మొక్కలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కాపర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కాపర్ వచ్చేసి మొగ్గ తొడగాలంటే, ఇదివరకు మనం భాస్వరం గురించి చెప్పుకున్నాం. మొగ్గ తొడగాలంటే భాస్వరం అవసరం. అలాగే ఆ మొగ్గ తొడిగి మొదలైన తర్వాత అది రాలిపోకుండా దృఢంగా ఉండి పువ్వుగా మారాలంటే, ఆ మొగ్గ పువ్వుగా మారాలంటే, ప్లస్ అది రాలిపోకుండా ఉండాలంటే కాపర్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ బంధం దృఢంగా ఉండి రాలిపోకుండా ఉండాలంటే, ఇప్పుడు చాలా చెప్పుకున్నాం, జింక్ కూడా పూత రాలిపోకుండా ఆపుతుందని చెప్పుకున్నాం. తర్వాత భాస్వరము రాలిపోకుండా కాపాడుతుందని చెప్పుకున్నాం, సల్ఫరు రాలిపోకుండా కాపాడుతుందని చెప్పుకున్నాము. అలాగే మనకు కాపర్ కూడా సో రాలిపోకుండా ఆవడం మాత్రమే కాదు, దృఢంగా మొగ్గ పువ్వుగా మారాలంటే తప్పనిసరి ఈ కాపర్ అవసరం ఉంటుంది. సో ఆ పూత దశలో దీని అవసరం అలా ఉంటే, కాయ దశకు వచ్చిన తర్వాత మనకు ముఖ్యంగా రంగు, మనకు సంపూర్ణంగా రంగు ఏర్పడాలంటే, అంటే ఒక యాపిల్ అంటే ఒక రెడ్ కలర్ ఇలా, తర్వాత టమాటో రెడ్ కలర్, ఇంకొక పండు ఇంకొక కలర్, మామిడి పండు అంటే ఎల్లో, ఇలా దాన్ని పూర్తి రంగు సహజంగా అన్ని భాగాలు సక్రమంగా రావాలి అంటే కాపర్ తప్పనిసరి. అంటే మనం పండించే పంటకు రంగు వచ్చేసి కాపర్ నుంచి లభిస్తుంది. ఆ కాపర్ లోపించిందంటే మనకు సరైన రంగు రాదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక బండి మీద ఉండే పండ్లు ఏదైనా కొనుక్కుంటే ఫస్ట్ మనం చూసేది ఏంటి? కలర్ చూస్తాం. సో కలర్స్ ఈక్వల్గా లేదనుకోండి,
ఒక పక్క ఓ రకంగా ఇంకో పక్క ఇంకో రకంగా కలర్ ఇలా లోపించింది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని పక్కన పెడతాం మనం తీసుకో. సో మొట్టమొదటి దృష్టి ఎప్పుడు కూడా మనకు ఆ కలర్ మీదనే ఉంటుంది, పండ్లు కూరగాయలు వీటిని చూసినప్పుడు. కరెక్ట్. సో ఆ కలర్ వచ్చేసి కాపర్ వల్ల లభిస్తుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో కాపర్ లోపించిందంటే కలర్ సరిగా రాదు. కలర్ సరిగా రాదు, మొగ్గ పువ్వుగా ఆ మొగ్గ పువ్వుగా మారదు, ప్లస్ రాలిపోకుండా కూడా ఆపుతుంది అనమాట. సో ఇలా ఈ కాపర్ మనకు పంట రంగు మంచిగా రావడానికి, ఆ మొగ్గ పూతగా మారాలన్నా, ఆ రాలిపోకుండా ఉండాలన్నా దీని ఉపయోగం చాలా ఉంటుంది. తర్వాత కలరు చెప్పుకున్నాం, పూర్తి రంగులేకి అంతా సమానంగా అంతా ఒకే రంగులేకి రావడానికి, అట్రాక్టివ్గా బాగా కనపరావాలంటే కాపర్ అవసరం తప్పనిసరి ఉంటుంది. అంతేకాకుండా మొక్కలో విటమిన్ ఏ డెవలప్ కావాలంటే, కాపర్ కావాలి. జనరల్గా ఎక్కువ ఉంటుందని చెప్తారు కదా, విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ అది ఏర్పడాలి అంటే కాపర్ కావాలి. మనకు ఆకుకూరల్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందని చెప్పుకుంటాం కదా, ఆ విటమిన్ ఏ ఏర్పడాలంటే కాపర్ ఉండాలి. అంటే ఇది పూత దశలోనో కాయ దశలోనో కాకుండా బిగినింగ్ నుంచి దీని అవసరం ఉంది. ఎందుకంటే మనము మొక్క మొలవక ముందే చెప్పుకున్నాం దీని ఉపయోగం. అంటే ఆ విత్తనం కుళ్ళిపోకుండా ఉండాలంటే, భూమిలో బూడిద తెగులు బుజ్జి తెగులు రాకుండా ఉండాలంటే కాపర్ ఉండాలి సల్ఫర్తో పాటు అని. అట్లాగే తర్వాత మనం వచ్చేసి మొగ్గ పువ్వుగా మారాలన్నా, పువ్వు రాలకుండా ఉండాలన్నా, తర్వాత కాయకు రంగు సక్రమంగా రావాలన్నా ఈ కాపర్ యొక్క ఉపయోగం ఉంది. అంతేకాకుండా మనకు ఆ మొక్కలో విటమిన్ ఏ ఏర్పడాలంటే, ఈ కాపర్ యొక్క అవసరం చాలా ఉంది. సో ఇలా మనకు కాపర్ ఉపయోగపడుతుంది. మొక్క ఎదుగుదలలో కాపర్ పాత్ర ఏముండదు. ఎదుగుదలలో అంటే మనము ఈ వ్యాధి నిరోధక శక్తి ఏదైతే చెప్పుకున్నామో, అంటే బూడిద తెగులు బూజు తెగులు లాంటివి మొక్క జోలికి రాకుండా ఆపుతుంది, నిరంతరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా మొక్కలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటివి ఈ కాపర్ సల్ఫర్. చాలా ఎక్కువ పాత్ర ఈ రెండింటి పాత్ర. అందుకే వీటిని ఫంగిసైడ్స్గా కూడా చెప్పుకుంటాం, అంటే తెగులు మందులుగా కూడా చెప్పుకుంటాం. నాట్ ఓన్లీ ఐరన్ డిసీజెస్, మిగతా వాటికి కూడా పనిచేస్తూ ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువ పెంపొందిస్తాయి అనమాట. ముఖ్యంగా పెరుగుదల దశలో కూడా వ్యాధులు అంటే రాకూడదు. ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే వీటి పాత్ర. సో ఆ రకంగా పెరుగుదలకు ఉపయోగపడుతుంది అది. ప్రతి దశలోనూ ప్రతి మూలకం అవసరం. అట్లాగే ఇవి కూడా అంతే. పెరుగుదల దశలో వీటి అవసరం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించాలంటే ఈ రెండు తప్పనిసరి, సల్ఫరు కాపర్. సో విత్తనం మొలక ముందే వీటి అవసరం ఉంది భూమిలో. తర్వాత పెరిగేటప్పుడు కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది తప్పనిసరి రావాలి. ఆ వ్యాధి నిరోధక శక్తి రావాలంటే సల్ఫర్ కాపర్ ఉండి తీరాల్సింది. అవి లోపించిందంటే వ్యాధి నిరోధక శక్తి కోల్పోతుంది మొక్క. ఎట్లా ఐడెంటిఫై చేస్తాం లోపాన్ని మనం? కాపర్ లోపించినప్పుడు ఆకుల మధ్య గోధుమ రంగుల మచ్చలు వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే మనకి ఏదో తెగులు వచ్చింది అనుకుంటుంటారు. మొట్టమొదటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, గోధుమ రంగులో ముందు మచ్చలు వచ్చినాయి అంటే రౌండ్ మచ్చలు వస్తాయి, లేదా పాములాగా వస్తుంటాయి కదా, అవి వేరు. పాములాగా రావడం అనేది మనకు వేరే సకింగ్ పెస్ట్ వల్ల వస్తుంది. ఈ మచ్చల్లాగా ఏర్పడుతుంటాయి అనమాట. ఆ మచ్చ చిన్నగా పెరుగుతూ ఉంటుంది, లాస్ట్కి అది కుళ్ళిపోతుంది. ఫస్ట్ గోధుమ రంగులో మచ్చ ఏర్పడుతుంది. ఆ గోధుమ రంగులో మచ్చ ఏర్పడింది ఆకుల మధ్యలో అన్నప్పుడే కాపర్ లోపించిందని గుర్తించాలి. తర్వాత ముదురు ఆకులు ఉంటాయి కదా, ఆ ముదురు ఆకులు చివర్లు మాడిపోతాయి. ముదురాకుల చివర్లు మామూలుగా ఆకు అంచు మొత్తం మాడిందంటే పొటాషియం లోపించిందని అర్థము. చిగురాకులకి మొనలు ఎండిపోతున్నాయంటే కాల్షియం లోపించిందని అర్థం. అట్లా ముదురు ఆకులకి మొనలు ఎండిపోతున్నాయి అనుకోండి, అప్పుడు కాపర్ లోపించిందని అర్థం. ఆ కొనలు ఎండిపోతున్నా తర్వాత మధ్యలో మనకు గోధుమ రంగు స్పాట్స్ వచ్చినా కూడా మనకు కాపర్ లోపించిందని అర్థం. ఈ గోధుమ రంగు మచ్చలే రాను రాను అది ఉండే కొద్దీ పెద్దగా అయిపోయి మనకు కుళ్ళు తెగులు అనేది వస్తుంది అనమాట. ఆకులు కొమ్మలు కుళ్ళిపోవడము, పండ్లు కూడా కుళ్ళిపోతాయి. ఈవెన్ పండ్లల్లో కూడా వస్తాయి ఈ మచ్చలు. ఆ మచ్చలు వచ్చి తర్వాత కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఫస్ట్ మనకి ఎలా ఉంటుందంటే, ఒక కాయ గోధుమ రంగులో ముందు మనకు పైన పొడలాగా ఏర్పడిపోయి రాను రాను నల్లగా మారిపోతుంది. సో అది లోపించడానికి అలా రావడానికి కారణం తెగుళ్ళు మాత్రమే అనుకుంటే పొరపాటు. ముఖ్యంగా ముందు కాపర్ లోపించిందంటే ఆ పొడ అనేది ఏర్పడుతుంది. తర్వాత అదే తెగులుగా మారిపోయి కుళ్ళిపోతుంది. రెసిస్టెన్స్ ఉండదు. సో దీన్ని ఆ గోధుమ రంగు మచ్చ వచ్చిందంటేనే కాపర్ లోపించిందని అర్థం. ఏ క్రాప్లో ఎక్కువ ఉంటుంది సార్ ఇది? అట్లా ఇది అన్ని రకాల పంటలకి కాపర్ అవసరమే. దీంట్లో పలానా ఎక్కువనేం కాదు. మనకి ఎక్కువగా కూరగాయలు పండ్ల తోటల్లో ఈ కాపర్ లోపం అనేది అసలు జరగకూడదు. ఎందుకంటే కనపడుతుంది కదా, మనకు స్పష్టంగా అది దిగుబడి మీద కనిపిస్తుంది. ఎందుకంటే మనము వాటిని ఫ్రెష్గా ఉన్నప్పుడే కూరగాయలు పండ్లు
కొని వినియోగిస్తాం కాబట్టి మ్మ్. అప్పుడు రంగు సరిగా ఉండదు, మ్మ్. మచ్చలు ఏర్పడి ఉంటాయి. మ్మ్. సో ఈ లోపం లేకుండా తప్పనిసరి మనకు ఊరగాయలు పండ్ల తోటల్లో ఈ లోపం లేకుండా చూసుకోవాలి. మ్మ్. సో ముఖ్యమైనది ఏంటంటే మనం దిగుబడి బాగా అమ్ముకోవాలంటే, మంచి ధర రావాలంటే కలర్ బాగా అట్రాక్టివ్ కనపడాలి కదా ఫస్ట్. అట్రాక్టివ్ కనపడాలి. ఆ కలర్ లోపించిందంటే కాపర్లో లేదని అర్థం. ఓకే. సో అందువల్ల మనకు కూరగాయలు మరియు పండ్ల తోటల్లో కాపర్ లోపం అస్సలు లేకుండా చూసుకోవాలి. మిగతా వాటిలో కూడా తప్పనిసరి లోపం ఉండకూడదు. బట్ పొరపాటున ఈ 2 పంటల్లో, కూరగాయల పంటలోను పండ్ల పంటలోను లోపించిందంటే నీ దిగుబడికి ధర రాదు. దిగుబడి రావడం మాత్రమే కాదు, దిగుబడి అమ్మడానికి కూడా కష్టం అయిపోతుంది, సరిగా రంగు రాదు కాబట్టి. ఓకే. ఇది స్ప్రే చేస్తే కూడా ప్రాబ్లం ఉంటుందా ఒకరికి? అది కాపర్, ఫెర్రస్ ఫెర్రస్, కాపరు ప్లస్ సల్ఫర్, ఈ మూడింటి ఎందుకంటే తెగులు మందులుగా కూడా పనిచేస్తాయని చెప్పుకున్నాం కాబట్టి ఇవి పొరపాటున మనం ఎక్కువ మోతాదులో వినియోగించినామంటే కాపర్ కానీ, సల్ఫర్ కానీ, ఫెర్రస్ కానీ, ఈ 3 వినియోగించడంలో జాగ్రత్త ఉండాలి. మోతాదు ఎంత అవసరమో అంతే వినియోగించాలి. సో వీటిని పొరపాటున ఎక్కువ ఉపయోగించినామంటే డ్యామేజ్ అవుతుంటాయి క్రాప్స్. సో వీటిని ఎప్పుడు ఎన్ని కేజీలో ఉపయోగించాలనేది మన క్యాలెండర్లో చెప్పుకుందాము. దీని అవసరం కూడా, కాపర్ అవసరం కూడా అన్ని దశల్లోనూ ఉంది. పెరిగే సమయంలో కూడా వ్యాధి నిరోధక శక్తి మొక్కకు రావాలంటే కాపర్ కావాలి. తర్వాత విత్తనం వేయకముందే భూమిలో కాపర్ ఉండడం వల్ల విత్తనం కుళ్ళిపోకుండా ఆరోగ్యంగా మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మనకు మొగ్గ తొడిగిన తర్వాత అది పువ్వుగా మారాలంటే కాపర్ కావాలి. అది రాలిపోకుండా ఉండాలంటే కాపర్ కావాలి. తర్వాత మనకు కాయకు కానీ పండుగ కానీ సరైన రంగు రావాలంటే కాపర్ తప్పనిసరి కావాల్సి ఉంటుంది. తర్వాత మనకు మన దిగుబడిలో విటమిన్ ఏ, మొక్కలో విటమిన్ ఏ ఏర్పడాలంటే కాపర్ తప్పనిసరి కావాల్సి ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి. తర్వాత మనకు ఇది లోపించిందని గుర్తించాలంటే మనకు ఆకుల్లో కానీ, కాయల్లో కానీ, పండ్లల్లో కానీ గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి ముందు. అలా గోధుమ రంగు మచ్చలు ఏర్పడ్డాయి అంటే కాపర్ లోపించిందని అర్థము. తర్వాత ముదురు ఆకులకి మొనలు ఎండిపోతుంటాయి, కేవలం మొనలు మాత్రం ఎండిపోతుంటాయి ముదురు ఆకులకి. చుట్టూ మొత్తం ఎండిపోయిందంటే పొటాషియం లోపించిందని అర్థము. కానీ చివర్లు మాత్రమే ఎండిపోతున్నాయంటే కాపర్ లోపించిందని అర్థం. సో ఇలా దీని లోపాన్ని గుర్తించవచ్చు. ఇది కాపర్ యొక్క పాత్ర మొక్క జీవన చక్రం. ఓకే. సూక్ష్మధాతువుల్లో 3 మాట్లాడుకున్నాం, 3 ఎపిసోడ్లో 3 మాట్లాడుకున్నాం. ఈరోజు కాపర్ గురించి మాట్లాడుతున్నాం. మిగతా వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.